వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై నిర్వహించిన చర్చ, ప్రశ్నలు సమాధానాలతో ముగిసిన సమావేశం. పెదవేగి ఆయిల్ ఫైడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దంటున్న ఏపీ రైతు సంఘం నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో విజయవంతమైన తాగునీటి సంఘాల కార్యవర్గ అభినందన సభ. పాల్గొన్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం దళితపేటలో అసాంఘిక కార్యకలాపాల కారణంగానే దాడులు, కొట్లాటలు జరుగుతున్నాయంటున్న టీడీపీ కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్ మృతి. కుటుంబానికి 21,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ల్యాబ్ సభ్యులు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. కొటారి సత్యనారాయణ అనే వ్యక్తి పొలంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. పక్క చేలో నిప్పులు వచ్చి చెరుకు తోటలో నిప్పు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలియజేశారు. పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాల చెరుకు పంట దగ్ధమైనట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించారు. టీడీపీ సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రమాద బీమాతో పాటు పొరపాటున ఎవరైనా మరణిస్తే బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వాన్ని పొందాలని ఆశించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల భర్త వల్ల దాడికి గురైన భార్య కుటుంబాన్ని పరామర్శించారు. కాకినాడ నుంచి వచ్చిన తరువాత మళ్లీ వస్తామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల దృష్టికి తీసుకువెళ్లి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. దళితపేటలోని చెరువు కట్ట వద్ద పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా గొడవలు, హత్యాయత్నం వంటి వాటికి కారణాలవుతున్నాయని టీడీపీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు అరికట్టాలని కోరారు. పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి నిఘా ఏర్పాటు చేసేలా చూస్తారని రావూరి కృష్ణ తెలియజేశారు. ఒక మనిషికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. రేపు ఇబ్బంది కలిగినా కానీ మనకి ఈ 5 లక్షలు ఉపయోగపడతాయి. అలాగే ఇది 2 సంవత్సరాలు పనిచేస్తుంది అమ్మా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకోవడం వల్ల మీ కుటుంబంలో మంచి జరుగుతుంది. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే రేపు పొద్దున కప్పుకొని ఏదైనా వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఇది మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉంది ఈ యొక్క స్కీమ్ అమ్మా. మీరు దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అమ్మా. సభ్యత్వం తీసుకోండి. బొట్టాయిగూడెం మండలం నూతిరామన్నగూడెం గ్రామంలో అఖండ జ్యోతి యాత్ర నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భవానీ దీక్ష గురువు పొదిలి చిరంజీవి ఆధ్వర్యంలో దీపాలు పట్టుకుని గ్రామోత్సవం చేశారు. 4 కూడళ్ల మధ్య అమ్మవారి భక్తి గీతాలను ఆలపించారు. కుటుంబ సమేతంగా భవానీ దీక్షదారులు ఊరేగింపులో పాల్గొన్నారు. క్లీన్ జంగారెడ్డిగూడెంగా మున్సిపాలిటీ తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి తెలియజేశారు. మున్సిపాలిటీలో సచివాలయాలకు చెత్తను సేకరించే రిక్షాలను సెక్రటరీలకు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముపుడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, సీనియర్ కౌన్సిలర్స్ అచ్చిరాజు, నంబూరి రామచంద్రరాజు, ఐనల్ల రమణమూర్తి, కరుటూరి రమాదేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. రిక్షాలు 16 రిక్షాలు రావడం జరిగింది. 3,50,000 పెట్టడం. ప్రతి ఇంటి దగ్గరకు కూడా తీసుకొచ్చి బయటికి ట్రైన్లో రోడ్లలో ఈరోజు మనము 3,50,000 అంచనాతో 16 రిక్షాలు తెప్పించడం జరిగింది. ఇవి ప్రాథమిక శానిటేషన్ డోర్ టు డోర్ కలెక్షన్కు ఉపయోగిస్తున్నాము. ఈ 16తో దాదాపు 60 ఉన్నవి. పుష్ కార్డ్స్ కావచ్చు, రిక్షాలు కావచ్చు, అదేవిధంగా ఈ ఆటోస్ కావచ్చు 60 నడుస్తున్నాయి. ప్రతి వార్డుకు 2 చొప్పున డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రయత్నం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు రోడ్డుపై కానీ కాలంలో కానీ ఎలాంటి చెత్త వేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను.
జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కమిషనర్ వెంకటరమణ అజెండాలను ప్రవేశపెట్టారు. పలు ఎజెండాలపై చర్చ జరిగింది. మామూలు ఎజెండాలతో పాటు టేబుల్ ఎజెండా ప్రవేశపెట్టారు. గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న లేఅవుట్ విషయంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై కౌన్సిలర్ మాధవ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రశ్నించారు. సుబ్బారావు అనే వ్యక్తికి లేఅవుట్ కు ఎటువంటి సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ బదులిచ్చారు. రికార్డులను పరిశీలించి చర్యలు చేపడతామని వెల్లడించారు. దాని మీద అతని మీద లేఅవుట్ నేను తీసుకుని చర్యలు తీసుకున్నారు. అసలు విజయన సుబ్బారావు గారి మీద తీసుకున్నారో లేదా సార్? ఇంకోటి గవర్నమెంట్ కాలేజీ ఎదురుకుండా అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు పోలీస్ పికెటింగ్ ఉంటుంది. 20 మీటర్ల దూరంలో ఒక రద్దీ రోడ్డు సిమెంట్ రోడ్ వేసాం 2 కాలేజీలు ఎదురుకుండా. అంటే ఆ రోడ్ లో ఒక వ్యక్తి గ్రౌండ్ లెవెల్ నుంచి రోడ్డు డీవియేషన్ చేసి బిల్డింగ్ కడతాడని టౌన్ ప్లానింగ్ సెక్రటరీకి చెప్పాను. అక్కడ జనం వచ్చి మీకు కూడా లెటర్ ఇచ్చారు. అక్కడ కింద పైప్ లైన్ ఉంది, 200 ఏళ్ళకి వెళ్ళే బ్యాక్ పైప్ లైన్ ఉంది కింద. దాని మీద పుట్టింగ్ చేశాడు. మీరు కూడా వెరిఫైకి వచ్చారు. కానీ అతను మళ్ళా అలాగే జరిపేశాడు. ఇది కాకుండా పైన స్లాబ్ కూడా రోడ్డు మీదకి వేసాడు. దీని మీద ప్రజలు ఇచ్చారు. నేను గ్రౌండ్ లెవెల్ నుంచి మీ కంప్లైంట్ అప్డేట్ చేస్తానే ఉన్నా. నేను మీ టౌన్ ప్లానింగ్ సెక్రటరీకి చెప్తే మేము నోటీసులు ఇస్తామని తర్వాత తీసుకుంటామని అంటాడు. అంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మీరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడైనా తీసుకుని దాన్ని ఆపండి సార్. మున్సిపాలిటీ కార్యాలయంలో చెయ్యి తడిపితే గాని మరణ జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, పేపర్లో సైతం ఇదే విషయంపై కథనాలు వచ్చాయని, దీనిపై ఏ చర్యలు తీసుకున్నారని కౌన్సిలర్ శంకు సురేష్ కౌన్సిల్లో మాట్లాడారు. దీనిపై కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ వివరణ ఇచ్చారు. ఆ శాఖకు సంబంధించిన వారిని హెచ్చరించినట్లు, మరోమారు ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. 6 మాసాలుగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, వెనువెంటనే పిలిచిన టెండర్స్ కు గాని, టెండర్స్ పిలవాల్సిన పనులపై గాని దృష్టి పెట్టి పనులు జరిగేలా చూడాలని కౌన్సిలర్ అచ్చిరాజు కోరారు. కాంట్రాక్టర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూరల్ గ్రామాలలో పనులు చేపట్టడం కారణంగా కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడిందని కమిషనర్ వెంకటరమణ తెలియజేశారు. ఎందుకంటే ఆఫీస్కి వచ్చేసారు చాలా మంది. అక్కడ మనం ఎట్ల మీద అక్కడ పడిగొప్పలు రాస్తారు. అమ్మ మీరు దేనికి వచ్చారంటే సర్టిఫికేట్ కోసం వచ్చామండి. ప్రతిదాన్ని కొరి పెడుతున్నారు. దేనికి పెడతారు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న అక్కడ ఎవరైతే కొత్తగా వచ్చిన మన హెల్త్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఆయన కానివ్వండి, ఎవరైనా ఇద్దరు కూడా మరి ఈ విభాగంలో చేస్తున్నారు. విభాగానికి ఏదైనా మంచి పేరు తీసుకురావాలి తప్ప ఇటువంటి చెడు పేరు తీసుకురాకూడదు. దాని గురించి మరి కమిషనర్ గారిని వివరించాల్సి అడుగుతున్నాం. అది పేపర్కి వచ్చిన వెంటనే భద్రత చర్యలు తీసుకున్నాము. సంబంధిత సిబ్బందికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం గత 2-3 మీటింగ్ల నుంచి టౌన్ అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ దీని మీద మనం చర్చ జరుగుతున్నాము. కానీ మనం కాంట్రాక్ట్స్ కి అగ్రిమెంట్ ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా గత మీటింగ్ లో మళ్ళా మీటింగ్ వచ్చేసరికి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి పట్టణ ప్రజలందరూ కూడా మరి మున్సిపాలిటీ బోర్డు మన బోర్డు ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి అనేది అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవుతూ ఈ రోజున మున్సిపాలిటీకి మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా అభివృద్ధి చేస్తూ వచ్చాము. గత 6 నెలల నుండి కూడా ఏ విధమైన వర్క్ కూడా జరగలేదు. కుంటుపడిపోయిన పరిస్థితి వచ్చింది. అది కాంట్రాక్టర్స్ కి చాలా టెండర్లు వేశారు, టెక్నికల్ శాంక్షన్స్ అయినాయి, మనం వర్క్ ఆర్డర్ ఇచ్చాము. ఇంతవరకు కూడా ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేయలేదు. మరి దీని మీద గత మీటింగ్ లో కూడా చెప్తాం జరుగుతుంది. మేము చెప్పడం రావడం వెళ్ళడమే తప్ప మరి వర్క్ చేయకపోతే అభివృద్ధి చేయకపోతే మనం ఎందుకు, మన బోర్డు ఎందుకు? మనం వర్క్ చేయకపోతే చెయ్యాలి కదా. మనం కాంట్రాక్టర్స్ కి అనుకూలంగా అన్ని రకాలుగా ఆ సంబంధించిన అన్ని కూడా అందజేసి వర్క్ చేయించాలి. మరి దీని విషయం మీద చైర్మన్ గారు ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి విషయంలో ముందుంటున్నారు. అధికారికంగా మాత్రం దీని మీద మనం పురోగతి సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద కమిషనర్ గారు అధికారికంగా వివరణ ఇచ్చి తక్షణమే ఏదైతే వర్కులు ఉన్నాయో ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నామో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏరియాలో అక్కడ వాటర్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక జనరేటర్ కూడా ఎంతో కాలం ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగం ఉంది. మనం చాలా బడ్జెట్ చాలా అమౌంట్లు కూడా అన్ని రకాల అభివృద్ధికి మనం తీర్మానం చేస్తూ ఉన్నాము. ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఉపయోగం కాబట్టి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ప్రతి రోజు కూడా వారానికి 2 రోజులకి 3 రోజులకి కంప్లైంట్ వస్తూ ఉండేది. అధికారులు రావడం వల్ల అది రిపేర్ చేసి మళ్ళీ చేయాలంటే 2 రోజులు వ్యవధి తీసుకుంటుంది.
దాని మీద ఏంటంటే ఆ జనరేటర్ కూడా చైర్మన్ గారు అనుమతి దృష్టిలో పెడుతున్నాము. వారి చైర్పర్సన్ అనుమతి, గౌరవ సభ్యులు దీంట్లో సీసీ రోడ్స్, డ్రైన్స్ వీటికి ఆల్రెడీ మనం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అదే మూమెంట్ లోనే ఏది వాళ్ళు లీవ్ పెట్టడం జరిగింది. లీవ్ పెట్టారు కాబట్టి ఎవరితో రికార్డ్ చేయాలనే సమస్యలో 15 రోజులు ఆగిపోయింది. రాజేష్ గారికి క్లియర్గా ఇన్ఛార్జ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే రూరల్ లో ఎంజిఎస్ రోడ్స్ స్టార్ట్ అయింది. అక్కడ వెళ్తున్నారు కాబట్టి ఆ రోడ్లు వేసే బండ్లు దొరకట్లేదు. 1వ తారీఖు లాస్ట్ మంత్ 25వ తారీఖు నుంచి ఆగస్ట్. మున్సిపాలిటీ కార్యవర్గం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు తన వార్డులో విద్యుత్ లైట్లు వేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకున్న నాదుడే లేడని, తన వార్డు ఏ పాపం చేసిందని కౌన్సిలర్ ముప్పాని రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కండేపురం అంధకారంలో ఉంటుందని, అప్రోచ్ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుత్ లైట్లు వేయాలని, పైప్ లైన్ పనులు సైతం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. లైట్లు త్వరలోనే ఏర్పాటు చేస్తామని కాంట్రాక్టర్స్ తో మాట్లాడి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ రమణ తెలియజేశారు. చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి కనబరుస్తున్న మున్సిపాలిటీ శానిటేషన్ టీం మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం కొనియాడారు. టెండర్స్ పిలిచిన వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టాలని కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు కోరారు. ఒక్కొక్కరికి దాదాపు ఒక వార్డుకి సగటున 10 లక్షల రూపాయలు చొప్పున దాదాపు 33 వర్కులు పెట్టారు సార్. మన జరిగింది రెండోసారి అయింది. ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది, రెండోసారి జరిగింది. అందుకన్నా ముందు ఇది జరిగింది సార్. ఫస్ట్ సిఆర్ అందుకన్నా ముందు 29 అక్టోబర్ 2024 జరిగింది. దాన్ని ఎమర్జెన్సీ అంటే ఒక రోడ్డు ముక్కింటే దానికి కంటిన్యూ చేయడానికి అనేసి వాళ్ళకి ఇచ్చారు సార్. ప్రియారిటీ ప్రకారమే చెప్తారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏవైతే మనం అగ్రిమెంట్ కుదుర్చుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నామో టెండర్ కూడా పిలుస్తాం సార్. అంటే నేను అనేది ఇంతకంటే ముందు ఏలూరు కూడా ఎమర్జెన్సీ ఈ గంటకి టెండర్ పిలుస్తానికి ఎలక్షన్ ముందు ఆపారండి. ఇది ఫిబ్రవరిలోనే సార్ నువ్వు టెంకాయ పెట్టింది కదండి 2 కోట్ల దానికోసం రేపు మొన్నాడు కాంట్రాక్టర్తో మీటింగ్ పెడుతున్నాం సార్. ఆ వర్క్ ఎన్ని ఉన్నాయంటే 9వ వార్డులో మొత్తం 2,28,00,000 అంచనాలతో రెడీ ఉంది. మా 13వ వార్డు ఎందుకంటే గొడవ చేస్తారండి. అలాగే ఇక్కడ తీర్మానం అయిపోయింది మేము చెప్తున్నాం. మళ్ళీ మొన్న కూడా అయితే నాన్న ఇచ్చేస్తారు. ఎన్ని ఉన్నాయండి? 3 వర్కులు ఉన్నాయి సార్. దానికోసం సార్ కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టుకున్నాము. 2 వర్కులు పెట్టి 15 లక్షల వరకు పెట్టి సంవత్సరం అయిపోయిందండి. వాళ్ళేమో గొడవ చేస్తున్నారు ఇంటికి వచ్చి. కాంట్రాక్ట్లు పిల్లవైనా చేయించుకుంటాం వర్క్. మరి మేము ఒకటేమో పైప్ లైన్ వర్క్ పెట్టారు 2 నెలల ముందు. అది కూడా అర్జెంట్గా చేయించాలంటే నీళ్ళు రావట్లేదు వాటిలోకి అసలు. సార్ అది నీళ్ళు వెళ్ళట్లేదు పైప్ లైన్ పని. అదే మార్కండేపురంలో టైంలో లైట్లు లేవని ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి. లైట్లు వేయట్లేదు. ఆ టైమింగ్ యాక్సిడెంట్ అయిపోతుంది చెప్తున్నారు. ఆడవాళ్ళు అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. అక్కడ వైర్ వేసారండి. ఆ వైర్ ఏమో కట్ చేసుకెళ్ళిపోయారు ఎవరో. మళ్ళీ వైర్ వేసి కొంచెం లైట్లు వేస్తే బాగుంటుందండి. శ్రావణ కుమార్ గారు ఉన్నప్పటి నుంచి అడుగుతున్నానండి. ఇంకా అక్కడ లైట్లు వేయలేదండి. వాటిలో లైట్లు కూడా వేయకపోతే ఎలాగండి? కూడా కొద్దిగా స్ట్రీట్ లైట్ అసలు వెలగట్లేదు. వచ్చేది పొంగల్ సీజన్, రెస్ట్ గా ఉంటాయి రోడ్లు. అది కూడా కొద్దిగా శ్రద్ధ చేసి లాస్ట్ మీటింగ్ కాక అంత ముందు దాంట్లో చెప్పారు స్ట్రీట్ లైట్లు వస్తాయండి మనకి అని. కానీ అది అసలు ఏం జరిగింది ఏంటి? చాలా వాటిల్లో అసలు లైట్లు వెలగట్లేదండి. మెయిన్ రోడ్లలో, సబ్ రోడ్లలో ఎక్కడ అసలు లైట్లు అన్నీ వెలగట్లేదు. దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ఊళ్ళో. అర్ధరాత్రి కాదు 12-12:30 ఆ టైంలోనే జరుగుతున్నాయండి లైట్లు లేకపోవడం వల్ల. లైట్లని ఏవైతే రిపేర్ చేసి అయితే చేస్తున్నాం 10% లేని వరకు వెళ్ళట్లేదు. వాస్తవంగా మనకు 90% అవుతున్నాయి, 10% అవ్వట్లేదు. ఆ మెటీరియల్ కూడా మన ముందు మీటింగ్ అంటే దాదాపు 5-6 నెలల క్రితం ఒక 7 లక్షలకు రిపేర్ మెటీరియల్ ప్లస్ 14 లక్షలు కొత్త మెటీరియల్ కొనడానికి మనం తీర్మానం తీసుకున్నాము. నేను మన మీటింగ్ లో ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది, టెండర్ ఇవ్వచ్చు అనుకున్నాను. కానీ టెక్నికల్ శాంక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు. రిపేర్ అయితే టెక్నికల్ శాంక్షన్ ఇప్పించుకున్నాం కానీ కొత్త వర్క్స్ 14 లక్షలకు టెక్నికల్ శాంక్షన్ పంపిస్తున్నాం మేడం. ఈ మంత్ ఎండింగ్ లో కూడా టెండర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి కొత్త లైట్లు వస్తాయి.
జంగారెడ్డిగూడెంలో డివైడర్స్ మధ్యలో వివిధ నాయకులు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని, వాటికి తాము వ్యతిరేకం కాదని, కానీ కౌన్సిల్ తీర్మానాలు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై స్పష్టత ఇవ్వాలని కౌన్సిలర్ ఐనల రమణమూర్తి కోరారు. బోసుబొమ్మ విగ్రహాన్ని ఉన్న చోట నుంచి సెంటర్లో ఏర్పాటు చేశారని, ఉన్న చోటును ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆ స్థలం దళితపేట వాసులకు నీడనిచ్చే విధంగా ఉందని, దశాబ్దాల నుంచి అక్కడే వారందరూ సేద తీరుతున్నారని, వారికే కేటాయించాలని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు కోరారు. విగ్రహాల ఏర్పాటుపై ప్రత్యేకంగా కమిటీ ఉంటుందని, ఆ కమిటీ సిఫార్సు మేరకే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామని, కౌన్సిల్ తీర్మానం ప్రామాణికమేమీ కాదని కమిషనర్ వివరణ ఇచ్చారు. కానీ మాతో తీర్మానం సంఘం పెట్టించుకోరు అని మేము ఓవర్లుక్లోనో లేదా పొరపాటున సంఘం పెట్టి దాన్ని మూసేసాం. ఆ సైట్ ఏం చేస్తారు? దాన్ని ఎవరికైనా కబ్జాకి ఇచ్చేస్తారా? లేదు ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వే ఉందా? స్టాట్యూస్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏ ఉందా? ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏ విగ్రహాన్ని కూడా అబ్జెక్షన్ లేదు. కానీ కౌన్సిల్ సభ్యులు రూల్ అరెస్ట్ అలా లాగ్ అరెస్ట్ సభ్యులు ఎందుకు వెళ్ళాలి అనేది ఒక డౌట్. దాని గురించి ఒక్కసారి క్లారిఫికేషన్ వస్తుంది కోవచ్చు. అందరూ కూడా జీవన ఉపాధి కోసం అక్కడ దాదాపుగా 100 నుంచి 200 మంది అక్కడ లేబర్ హమాలీ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చోవడానికి అక్కడ నిర్ణయం లేకపోతే వాళ్ళే అక్కడ నుయ్యి ఉండేది. అక్కడ మీకు తెలుసు కూడా, ఆ నుయ్యినంతా కూడా కబ్జాలు గురయ్యి అక్కడ ఉన్న కొంచెం ప్లేస్ ను వాళ్ళు రేకి షెడ్ వేసి ఈ బోస్ గారి విగ్రహాన్ని ఎప్పుడు వాళ్ళే కార్యక్రమాలు చేస్తా వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటా ఉన్నారు. అదైతే నాకు తెలిసి కబ్జా గురవదు. అందరూ కూడా అక్కడ పూర్వం నుంచి ఉన్న కూలీలు హమాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉండడానికి అది ప్లేస్ వాడతారని చెప్పి సందర్భంగా కౌన్సిల్ సభ్యులకి, చైర్పర్సన్ గారికి అందరికి తెలియజేస్తా ఉన్నాను. మనం ఏకైతే ఇవ్వకుండా అలా షెడ్ వేసి ఉంచుకోమని ఎవరు పరంతులు వచ్చారు ఖాళీ చేయించుకోం, అది తెలియని యాక్టివిటీ కదా. అదే మనం కౌన్సిల్ తీర్మానం చేద్దాం, వాళ్ళకైతాం ఎవరైతే వేళ ఉన్నారో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు లేదని వచ్చు కదా. మనం అది చేయడానికి ఎవరన్నా అప్లికేషన్ లేవని చెప్పండి. ఎందుకంటే ఎవరో మన పేరు చెప్పి అందుకోసం ఖాళీ చేసేమని ఇటువంటి పేపర్స్ ఉన్న వాళ్ళకి ఒక కన్నా చెప్పుకుంటారు కదా. మున్సిపల్ దాంట్లో వీళ్ళు తీర్మానం చేశారు. అక్కడ ఉన్న ఎవరైతే సర్వర్స్ ఉన్నారో ఎవరైతే పాపం జట్టు కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఇది మాది అని చెప్పుకున్న హక్కు మనం క్రియేట్ చేయబడుతుంది కదా అని నా ఉద్దేశం. చెప్తే మా సభ్యులు కూడా తెలుసు కదా, అది కూడా గైడెన్స్ చేయాలి. జాతీయ నాయకులు కానీ ఆ ఊర్లో ఏవైతే ఫేమస్ ఉన్నాయో వాళ్ళ విగ్రహం పెట్టుకోవడానికి ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చేస్తే ఆ రిక్వెస్ట్ ఏదైతుందో కూడా పరిశీలించి కౌన్సిల్ తీర్మానం తీసుకొస్తాం. కౌన్సిల్ తీర్మానించి మాత్రాన అది చట్టబద్ధతే కాదని అది ఖచ్చితంగా విగ్రహ కమిటీ పంపించాలి. డిస్ట్రిక్ట్ విగ్రహ కమిటీ పంపించాలి. ఆ కమిటీలో యాక్సెప్టెన్స్ పోయి వాళ్ళు వచ్చేస్తే అప్పుడే అదే యాక్సెప్టెన్స్ వస్తుంది. అంతేగాని ఓన్లీ తీర్మానం చేసిన మాత్రాన మనకైతే అది రాదు. మనం చేసేస్తే ఇది చట్టబద్ధత ఉందా లేదా అనేసి విగ్రహ కమిటీ చూస్తుంది. ప్లస్ అక్కడ ట్రాఫిక్ ఉందా లేదా, ఆర్డర్ వాళ్ళతోనూ పోలీస్ వాళ్ళతోనూ అందరితోనూ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555.
లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ శివార్లో స్వాగతం తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని, అవి చూడటానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా చక్కటి నీటి ఫౌండేషన్స్ తో ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కరటూరి రమోదేవి తెలియజేశారు. అదేవిధంగా సూర్య కళాశాల రహదారిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, రాముడుకుంట చెరువు ప్రాంతానికి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు. మొత్తం చెత్త అంతా పట్టుకొచ్చి అక్కడే పోస్తున్నారు. అదేదో మనం వెల్కమ్ బోర్డు ప్లాన్ చేసేసుకుని వెల్కమ్ టు జంగారెడ్డిగూడెం తీసుకుని, ప్లస్ దాంతో పాటు రోడ్డుని అటువైపు నుంచి వచ్చి ఇలా వచ్చేలాగా ఇటు నుంచి వెళ్ళి ఇలా ఇచ్చండి. సెంటర్లో ఏదైనా ఒకటి మనం గ్రీన్ స్టాచ్యూ పెట్టుకుని వాటర్ ఫాల్ అని పెట్టుకుంటే చాలా బాగుంటుందేమోనని ఒకసారి రిక్వెస్ట్. అది ఒకటి సార్. ఇంకొకటి ఏంటంటే సూర్య కాలేజ్ రోడ్ వేసారు సార్. ఆ కాలేజ్ రోడ్ లో 4 కాలేజెస్ ఉన్నాయండి, స్కూల్స్ కాలేజ్. స్పీడ్ బ్రేకర్స్ అయితే లేవండి. పిల్లలేమో బయటకు వచ్చే టైమింగ్స్ ఉంటున్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు బైక్స్ మీద స్పీడ్గా వచ్చేస్తారండి, కార్లు అవి చాలా భయంగా అనిపిస్తుంది సార్. అంటే స్పీడ్ బ్రేకర్ సిమెంట్తో కాకపోయినా ఇప్పుడు రబ్బర్ ప్లాస్టిక్ తో వస్తున్నాయి కదా సార్, ఒకటి వేస్తే బాగుంటుంది సార్. వచ్చేటప్పటికి నేను ఇంతకుముందు చిన్నగారితో కూడా డిస్కస్ చేశానండి. టౌన్షిప్లు ఉన్నాయండి బాటగంగారం గుడి ఏరియాలో. ఊరికి సంబంధించిన అన్ని వార్డుల ప్రజలు అక్కడ ఉన్నారండి. ప్రతి వార్డుకి సంబంధించిన ప్రజలు ఉన్నారండి. వాళ్ళు ఓట్ల కోసం అయితే మనం వెళ్తున్నాము. ప్లేస్ వచ్చేటప్పుడు తిరుమలాపురం ఏరియాలో ఉందండి. కాబట్టి వాళ్ళకి రోడ్లు అవి మనం సరిగా చేయలేకపోతున్నాం. ఇంత పెడుతున్నప్పుడు వాళ్ళ ఓట్లు మనకి వేసి గెలిపిస్తున్నారు కాబట్టి అన్ని వార్డులకి ఉన్నారండి. అక్కడ జనం నా వార్డు ఉన్నారు, మాధవ్ గారు నెక్స్ట్ సురేష్ గారి వార్డు వాళ్ళు ఉన్నారు, పిపిఎన్ గారి వార్డు వాళ్ళు ఉన్నారు, మీ వార్డు వాళ్ళు కూడా ఉన్నారండి మొత్తం. అప్పుడప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం ఒక రోడ్డు ఏదో ఒకటి పెడితే చెప్తా బాగుంటుంది. రహీమా గారు అక్కడ రావట్లేదండి అసలు. మనం చూస్తున్నాను, ఆవిడ 12వ వార్డు అండి. రాముడికొండ ఏరియా వచ్చి 12వ వార్డులో ఉంది. అది చెలక, చుట్టూరు పొలాలు, పాములు అవి తిరుగుతూ ఉంటాయి. ఆవిడ స్ట్రీట్ లైట్ ఒకటి సరిగా లేవు. వాటర్ ప్రాబ్లమ్ అని ఇంతకుముందు చెప్తే కనీసం మన ఇంటి పైపు లేకపోయినా సరే 2 పబ్లిక్ ట్యాప్లు వేయించగలిగితే అక్కడ ఆ ప్రజలు కొంచెం ఆ రోడ్డు మీద పట్టుకుని కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. రోడ్డు లేవు, ప్లస్ స్ట్రీట్ లైట్ కూడా సరిగా లేవు. చుట్టూరు పొలాలు, చెట్టు బిడ్డలు వేసుకుని ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తే అసలు చాలా జాలిగా కూడా అనిపిస్తుంది. రహీమ గారు వస్తారేమో ఆవిడ ద్వారా అడిగించాలనుకుంటున్నాను, ఆవిడ రాలేదండి. కొంచెం దయచేసి ఈ 4 రిక్వెస్ట్లు కొంచెం చేసి పెడతారని ఆశిస్తున్నాను. నల్లచర్ల మండలం దూబచర్లలో ఇంట్లోకి 4 దొంగలు ముసుగులో వచ్చి 32,000 నగదుతో పాటు 5 కాసుల బంగారం దోచుకు వెళ్లారని తెలియజేస్తున్నారు. గ్రామానికి చెందిన చేమకుర్తి భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లోకి రాత్రి సమయంలో దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను బెదిరించి అక్కడే పనిచేస్తూ ఉన్న మహిళపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో గడిచిన నెల రోజుల్లో ఇది 2వ ఘటన అని తెలియజేస్తున్నారు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురవుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఒంటరిగా ఉండే వారిని టార్గెట్ చేస్తున్న దుండగుల చర్యలను అరికట్టాలని, నిఘా పెంచి వారిని అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు. సంఘటన స్థలానికి ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్లు చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అపరిచిత వ్యక్తులు, అనుమానితులుగా ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రజలెవరూ అధైర్యపడవద్దని ఏఎస్పీ సుబ్బరాజు భరోసా ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని తొలక్కు వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ధనుర్మాసం గ్రామోత్సవంలో భాగంగా అశ్వం, గజలక్ష్మి నడుమ గ్రామోత్సవం చేశారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పూలు, పళ్ళు, హారతులు అర్పించారు. గ్రామంలో విలాస మండపంలో స్వామివారిని ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సాంప్రదాయ పద్ధతిలో ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.
జంగారెడ్డిగూడెంలో సూర్య ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం నందు జంగారెడ్డిగూడెం బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని సూరిబట్ల బుచ్చయ్యాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సావిత్రి బాయ్పులే విగ్రహం ప్రతిష్టాపన గురించి సమగ్ర కులగణన చేపట్టాలని, సావిత్రి బాయ్పులే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బుచ్చయ్యాచారి మాట్లాడుతూ బీసీలు సంఘటితంగా ఉండాలని తెలిపారు. బత్తిన చిన్న మాట్లాడుతూ సావిత్రి బాపులే చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని తెలిపారు. రాజాన పండు మాట్లాడుతూ బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీ నాయకులు పి త్రిమూర్తులు మాట్లాడుతూ సమావేశం ఉద్దేశ్యం సంఘటితమేనని తెలిపారు. టి దుర్గారావు మాట్లాడుతూ మనందరికీ సమావేశ మందిరం ఉండాలని తెలిపారు. సమావేశంలో చిట్రోజు తాతాజీ మాట్లాడుతూ బీసీలందరూ కలిసి కుల గణన గురించి కదలాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానూరి శ్రీనివాసరావు, కంతేటి షణ్ముఖరావు, చిట్టిబండ రామలింగేశ్వరరావు, మానికల వెంకటేశ్వరరావు, మట్టా భాస్కర్ రావు, మారిశెట్టి సత్యనారాయణ, ఆనంద్, ఎల్ఆర్ కృష్ణబాబు పాల్గొన్నారు. విద్యార్థులే జాతి రత్నాలని, మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా మంచి అవగాహనతో విషయ పరిజ్ఞానం పెంచుకుని జాతి రత్నాలుగా ఎదగాలని జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు విజయప్రకాష్ పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ చేయడం ద్వారా తెలుగు రాష్ట్రం ఏర్పడిందని తెలియజేస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఏలూరులో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వ్యాస రచన, డిబేట్, క్విజ్ పోటీల జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు. జిల్లా స్థాయిలోనే క్విజ్ లో ప్రథమ స్థానం సాధించిన 9వ తరగతి విద్యార్థిని మల్లవరపు శ్రీప్రియ, వ్యాస రచనలో తృతీయ స్థానం సాధించిన 9వ తరగతి విద్యార్థిని వల్లూరి సాయి ప్రసన్న బహుమతులు గెలుచుకున్నట్లు తెలియజేశారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతిభకు తోడుగా తగిన కృషి ఉంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. గణిత ఉపాధ్యాయులు ఐవీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 2 మెమోంటోలు ఈ పాఠశాలకు రావటాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించి ఏలూరు తీసుకువెళ్లిన ఉపాధ్యాయులు ఐవీఎస్ఆర్కే ప్రసాద్ ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. 9th F సెక్షన్ లో ఉన్నటువంటి 2 బాలికలు, ఒకరు శ్రీప్రియ అలాగే సాయి ప్రసన్న, వారిద్దరిని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం 15వ తారీఖు డిసెంబర్ 2024 ఆ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉండేటటువంటి క్విజ్ పోటీలకు అలాగే ఎస్ఏ రైటింగ్ పంపించడం జరిగింది. మరి మన పాఠశాలలో చదువుతున్న ఈ బిడ్డల్లో మరి శ్రీప్రియ క్విజ్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది జిల్లా స్థాయిలో. అలాగే సాయి ప్రసన్న జిల్లా స్థాయిలో ఎస్ఏ రైటింగ్లో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. అది మన పాఠశాల చాలా గర్వకారణం. మరి ఈ సందర్భంగా క్లాస్ టీచర్ శోభరాణి గారిని అలాగే వీరిని ప్రోత్సహించి ఏలూరు వరకు తీసుకెళ్ళి చక్కగా వారు పాల్గొనేలాగా చేసి ప్రోత్సాహపరిచిన ఐవీఎస్ఆర్కే ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పాఠశాల తరఫున తెలియజేస్తున్నాం. మరి వీరి యొక్క గెలుపు జిల్లా స్థాయిలో ఉండటం చాలా సంతోషం. మిగతా పిల్లలు కూడా దీన్ని స్ఫూర్తిదాయకంగా భావించి భవిష్యత్తులో ఇలాంటి కాంపిటేటివ్ వాటిలో కూడా చక్కగా పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగడానికి అందరికీ ప్రోత్సాహకరంగా వీరిద్దరూ ఉండటం చాలా సంతోషం. వారు కూడా మరి చక్కగా చదువుకొని వచ్చే సంవత్సరం 10th క్లాస్లో తల్లిదండ్రులకి, పాఠశాలకి, మాకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వి సాయి ప్రసన్న. నేను 9th క్లాస్ సెక్షన్లో చదువుతున్నాను. నాకు వ్యాస రచన పోటీలో 3వ స్థానం సంపాదించుకున్నాను. దీనికి కారణమైన మా టీచర్స్కి, నా తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ నాకు బహుమతిని అందించిన టీచర్స్కి నమస్కారం తెలియజేస్తున్నాను. My name is M. Sripriya. I am studying 9th class. Thank you for this given opportunity to my sir and HM madam. జంగారెడ్డిగూడెం మండలంలో గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. మంగళవారం కావడంతో భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉచిత ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వివిధ సేవల రూపేణా స్వామివారికి 1,18,000 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు వంశీ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేసిన అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. సుమారు 1,200 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు ప్రసాదాలు స్వీకరించారు. హనుమనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని నిరూపించారు జంగారెడ్డిగూడెం అప్లాండ్ ఏరియా క్లినికల్ లాబొరేటరీ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ యూనియన్ సభ్యులు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో తమ యూనియన్ ఏర్పాటు చేశాక సేవా కార్యక్రమాలతో పాటు ల్యాబ్ నిర్వహణపై అవగాహన చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో వెంకట్ అనే ల్యాబ్ టెక్నీషియన్ అనారోగ్యంతో మృతి చెందడంతో వెంకట్ కుటుంబానికి 21,000 రూపాయల నగదు యూనియన్ తరపున అందజేశారు. ఇందుకు సహకరించిన ల్యాబ్ సభ్యులకు ధన్యవాదాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దాదా సాహెబ్, వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర, ట్రెజరర్ ఆనంద్, సెక్రటరీ కిషోర్, జాయింట్ సెక్రటరీ చక్రి, మెంబర్స్ దుర్గారావు, రామకృష్ణ, మణికంఠ పాల్గొన్నారు. నా పేరు షేక్ దాదా సాహెబ్. మేము జంగాడన్న ఒక యూనియన్ స్టార్ట్ చేస్తాం. ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కలిపి చుట్టుపక్కల గ్రామాలు 10-15 గ్రామాలు కలిపి ఒక యూనియన్ కింద ఏర్పడి అప్లాండ్ ఏరియా క్లినికల్ లాబొరేటరీ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక యూనియన్ స్టార్ట్ చేస్తాం. యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ప్రతి ఒక్కరు డిఎంహెచ్ఓ వారి ఆదేశాల ప్రతి ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పడం జరిగింది. మా యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి సందర్భం వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. మాకు జంగాడ వెంకన్న టెక్నీషియన్ అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం చనిపోవడం జరిగింది. అతనికి మా యూనియన్ తరఫున ప్రతి ఒక్కరు కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి ఈ రోజు ఈవిడికి ఇవ్వడం జరిగింది. ముందు మా యూనియన్ తరఫున మా అసోసియేషన్ తరఫున ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలనుకున్నాం. వెంకట్ అన్న టెక్నీషియన్ అనారోగ్యం కారణం వల్ల అతను చనిపోవడం జరిగింది. అతనికి ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాలు అందరూ కలిసి ఫండ్ కలెక్ట్ చేసిన అమౌంట్ 21,000 క్యాష్ ఈ రోజు వెంకట్ అతని భార్య గారికి ఈ రోజు ఇవ్వడం జరిగింది మా యూనియన్ సొసైటీ తరఫున. భవిష్యత్తులో మా యూనియన్ తరఫున మా టెక్నీషియన్ ఎటువంటి సమస్యలు వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు ముందుండి ప్రతి ఒక్కరు అందరి సహకారంతో చేస్తామని ఆశిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన సాగునీటి ఎన్నికలలో గెలిచిన వారందరికీ లక్కవరంలో కొటారి దొరబాబు గెస్ట్ హౌస్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జనసేన గ్రామ అధ్యక్షుడు మాధవరావు, టీడీపీ గ్రామ కార్యదర్శి కంబాపు రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి నరేష్, తడికమల్ల గోపాల్, వందనపు వెంకటరమణ, కొండ్రెడ్డి వీరాస్వామి, వెజ్జు కృష్ణమూర్తి, ఎలికే ప్రసాద్, ఆరుగోలు గంగా, గంధం గోపాలకృష్ణ, వందనపు ఆంజనేయులు, మార్ని శ్రీనివాసరావు, కంచల నరసింహమూర్తి, చిక్కాల ఆంజనేయులు, విద్యు శంకర్ పాల్గొన్నారు. సీనియర్ గా మరి నాకు తెలిసినప్పటి నుంచి కూడా కొటారి దొరబాబు గారు మరి వారు ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకులైన మరి కొటారి దొరబాబు గారికి మరి ఈ సమావేశంలో వేదిక పైన ఉన్నటువంటి ప్రముఖులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు అలాగే ఇటీవల జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో మరి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సంఘాల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అలాగే టీసీలకు మరి ఈ ఎన్నికలకు ఈ వారం రోజుల నుంచి మరి దొరబాబు గారి యొక్క నిర్వహించి విజయవంతం చేసినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నీటి సంఘాల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014-19 మధ్య మనం చూసాం. మరి నీరు చెట్టు అనే పథకం పెట్టి కాలువలను రిపేర్ చేయించి అలాగే చెరువుల్లో పూడిక తీయించి మరి నీటి యొక్క గ్రౌండ్ లెవెల్ పెంచాలి అనే ఉద్దేశంతో మరి వారు నిర్ణయం తీసుకుని ఆనాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి రైతులకు ఉపయోగపడే విధంగా మరి చెరువులు బాగు చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మొన్న జరిగినటువంటి నీటి సంఘ ఎన్నికల్లో ఈ మండలం నుంచి దాదాపుగా 14 సంఘాల నుంచి అంటే చెరువులు, నీటి సంఘాలు అంటే 14 చెరువుల నుంచి 6 డైరెక్టర్లు, అందులో ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్ చొప్పున ఎన్నికయ్యారు. 5 ఛానల్స్ ఉన్నాయి. 5 ఛానల్స్ నుంచి కూడా ఒకప్పుడు మొట్టమొదట ఈ ఛానల్స్ నీటి సంఘం ఎన్నికలు జరిగినప్పుడు 12 మంది సభ్యులతో ఉండేది. మధ్యలో దాన్ని 6 చేశారు. మళ్ళా ఇప్పుడు 12 మంది సభ్యులు చేశారు. అంటే 5, 12, 60 మంది వాళ్ళు. ఆ 12 మందిలో నుంచే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అలానే ఈ 60 మంది నుంచి 6 నుంచి కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఇలాగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 52 చెరువులు, 10 మీడియం ఇరిగేషన్ కింద ఉన్నటువంటి ఛానల్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం జరిగింది. తెలుగుదేశం, ఎన్డీఏ మన మిత్రపక్షాల తరపున. ఇందులో ఒకే ఒక్క సంఘం కామరపుకోట మండలంలో ఎన్నిక జరగకుండా ఆగిపోయింది. ముందుగా ఇక్కడున్న మీ అందరికీ ఎన్నిక కాబడినటువంటి ఇతర మండలాల అందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నయ్య భవనంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ, ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై మాట్లాడారు. జిల్లాలో రోజు రోజుకి ఆయిల్ ఫామ్ విస్తీర్ణత పెరుగుతుందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగి ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఏదైతే ఉన్నదో ఈ ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రామాణికంగానే గతంలో గాని ఇప్పుడు గాని ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులకు ధర నిర్ణయించడం జరుగుతా ఉన్నది. అయితే గత వైసీపీ ప్రభుత్వం గాని ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం గాని ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ దాన్ని ఆధునీకరించకపోవడం వల్ల ఆయిల్ రికవరీ శాతం బాగా తగ్గిపోవడంతో రైతుల ఆందోళనతో తెలంగాణ రికవరీ శాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ధర నిర్ణయించడం జరుగుతా ఉన్నది. అయితే ప్రధానంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేయడం వల్ల ఇక్కడ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఏమో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెరుగుతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎక్కువ లాభాలు గడించడం, మరిన్ని ఫ్యాక్టరీలు నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఏపీ ఆయిల్ ఫెడ్ సంబంధించి లాభాలు వస్తున్నా సరే ఉన్న ఫ్యాక్టరీని ఆధునీకరించడం గానీ కొత్తగా నిర్మాణం చేయడం గానీ చేయకపోవడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోవాలని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరించవద్దు, ఇవాళ ప్రభుత్వ రంగంలో సహకార రంగంలోనే నడపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టి ఇవాళ రైతులకు ఉపయోగపడే విధంగా ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం, పలు అంశాలపై నిర్వహించిన చర్చ, ప్రశ్నలు సమాధానాలతో ముగిసిన సమావేశం. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దంటున్న ఏపీ రైతు సంఘం నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో విజయవంతమైన తాగునీటి సంఘాల కార్యవర్గ అభినందన సభ, పాల్గొన్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం దళితపేటలో అసాంఘిక కార్యకలాపాల కారణంగానే దాడులు, కొట్లాటలు జరుగుతున్నాయంటున్న టీడీపీ కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్ మృతి, కుటుంబానికి 21,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ల్యాబ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.